దగ్గరికి వెళ్ళానా, నేను ఇలా పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామిని అవుతానన్నా, నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతాను కానీ నిర్మోహటంగా ఒకటే చెప్పారు ఆయన. నువ్వు పార్టీలో ఏదో ఆశించుకొచ్చి జాయిన్ అవ్వద్దు. ఇక్కడ నువ్వు పార్టీ వచ్చి కష్టపడిన తర్వాత నీ కృషి పట్టుదల ఇవన్నీ ఉండి పార్టీ బలోపేతం చేసుకుంటేనే నీకు ఏదన్నా భవిష్యత్తులో పదవులు ఉంటాయి. పదవుల గురించి నేను రాలేదన్నా. రాబోయే రోజుల్లో మిమ్మల్ని కుక్కటిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని నా ఆకాంక్ష అన్న. ఆ విధంగానే నేను పనిచేస్తానే ఉద్దేశంతోనూ కాంగ్రెస్ పార్టీకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. పల్లి నియోజకవర్గంలో బాలాజీనగర్ డివిజన్లో మరి తమ్ముడు రంగమోహన్ గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది వాళ్ళ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇది మాకు ఎంతో శుభసూచకం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డంకా మోగించడానికి ఇది మాకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కేపీహెచ్పి బాలాజీనగర్ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులైన మోతేపల్లి రంగమోహన్ ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ, వాసిరెడ్డి రాజా బీఆర్ఎస్ పార్టీ, ఉపేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ, మట్టా శ్రవణ్ గారు జనసేన పార్టీ. ఆయన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు శ్రవణ్ గారు. అలాగే నాగిరెడ్డి గారు తెలుగుదేశం నుంచి, భోగాది శ్రీను తెలుగుదేశం పార్టీ నుంచి. మరి ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమంలో అనేక వందల మంది ఇక్కడ పార్టీలో జాయిన్ అవబోతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి, సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి. గత బీఆర్ఎస్ పార్టీ నా పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి అప్పచెప్పినా కూడా ఇవాళ అప్పులన్నీ తీర్చుకుంటూ మరి చక్కగా మరి అనేక రకాల ఫండ్స్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అది నచ్చి అది మెచ్చి ఇవాళ అనేక మంది ఇవాళ కుక్కటిపల్లి డివిజన్ అనే కాదు, ఈ మధ్య అనేక పార్టీల నుంచి కూడా వచ్చి చేరటం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మరి కుక్కటిపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేమంతా అడుగులు వేస్తామని ఇవాళ ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నారు. చేపడుతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కూకుట్పల్లి నియోజకవర్గంలో బండి రమేష్ గారి నాయకత్వంలో మిత్రుడు తమ్ముడు రంగమోహన్ గారు పెద్ద ఎత్తున వారి మిత్రబృందంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారి కాంగ్రెస్ పార్టీ ఇదే స్వాగతం. మేము ఒక్కడే తెలియజేస్తున్నాం, ఈరోజు గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కూకుట్పల్లి నియోజకవర్గంలో నిరంకుశ పాలన, ఒక దుర్మార్గమైన పాలన అంతమొందిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి వీరందరి సహాయ సహకారంలో పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలియజేస్తూ వారందరికీ స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీలో తెలియజేస్తాం. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, रेवंत रेड्डी नायकत्व, राहुल गांधी सोनिया गांधी गारी नायकत्व, रेवंत रेड्डी गारी नायकत्व,
మహేష్ అన్న గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, బండి రమేష్ అన్న గారి నాయకత్వం, బండి రమేష్ అన్న గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.